ఇందిరా మహిళా శక్తి పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి యూనిట్ ను చాందోర్తి మండలం జోగాపూర్ గ్రామంలో వెలుగు స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ ఈవెంట్ మేనేజ్మెంట్ మర్రిగడ్డ గ్రామంలో మణిదీప స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో ఎంటర్ప్రైజెస్ ను ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వారికి కావలసిన ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి యూనిట్ ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. గతంలో మహిళలను రక్షణ అధికారులు చేయడం లక్ష్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మహిళలకు పావల వడ్డీకి రుణాలు మంజూరు, తదుపరి వడ్డీ లేని రుణాలను మంజూరు చేశారని గుర్తు చేశారు. 5 లక్షల లోన్ తీసుకున్నాం. 10 మంది మేము సభ్యులు కలిసి ఈ ప్రారంభోత్సవం చేసినందుకు సార్కు అందరికీ పేరు నమస్కారం సార్. 10 మంది ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా మన జిల్లాకు 4 క్యాంటీన్లు ఇనాగ్రేషన్ చేయాల్సిన ఉంది. అందులో ఇందిరా మహిళా శక్తిలో మనం రాష్ట్రంలో చాలామంది మహిళలకు రుణం ఇప్పిస్తున్నాం. బ్యాంకు ద్వారా శ్రేణి ద్వారా ఇచ్చిన రుణం వాళ్ళు మళ్ళీ కట్టాలంటే వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. కాబట్టి మహిళలకు ఒక లోన్ ద్వారా ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు బాగుపడాలి. కాబట్టి జిల్లాకు దాదాపు ఒక 5,160 మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎవరైనా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అందరికీ నమస్కారాలు. ఇందిరా మహిళా శక్తి అనేటువంటి పథకం ద్వారా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారతలో మహిళా తల్లిలో కూడా జీవనోపాధులు కల్పించి ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి ప్రతి ఏటా 20,000 కోట్లు వెచ్చించి 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలకు బ్యాంకుల ద్వారా ఆయా గ్రూపులకు రుణాలు ఇప్పించి వ్యక్తిగతంగా కూడా శ్రీనిధి ద్వారా కూడా వారు చేపట్టబడేటువంటి స్వయం ఉపాధికి రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించి వారిని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి, మహిళా తల్లులను రాణులుగా మార్చడానికి, మహిళలను ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేటువంటి కార్యక్రమాల్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్డీఓకి సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో మొట్టమొదటిగా జోగాపూర్ గ్రామంలో మేనేజ్మెంట్ ఈవెంట్ కింద టెంట్ హౌస్కు సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చిస్తే దాన్ని ప్రారంభించేయడం జరిగింది. అక్కడ తను కూడా ఇక్కడ లక్ష్మి గారు మాట్లాడినట్టుగానే అక్కడ కూడా నేను ఇంచుమించు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నా, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పండి. ఆ తదుపరి మర్రిగడ్డ గ్రామంలో స్వరూప అనేటువంటి మహిళా తల్లికి 2 లక్షల రూపాయల రుణాన్ని ఇప్పిస్తే తను గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించి లేడీస్ ఎంపైర్ పెట్టుకున్న దాన్ని ప్రారంభించి ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో మహిళా క్యాంటీన్ కూడా ఇక్కడ పులి సుజాత ఇలియాస్ లక్ష్మి గారికి కూడా ఇంచుమించు 5 లక్షల రూపాయల రుణం ఇప్పించి ఈరోజు దీన్ని ప్రారంభం చేయడం, వీటి వల్ల सहस्रपादाक्षरद्भावुणे सहस्रनाम्यवृतायः